హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కాగా కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులను మరోసారి స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ కేసు విచారణకు సంబంధించి ఎలా జరుగుతా ఉంది? మరొక వైపు పెడ్లర్లను ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. వారి బ్యాంకు ఖాతా వివరాలు కావచ్చు, ఇతర వివరాలన్నీ సేకరిస్తున్నారు కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే నార్సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా నిందితులకి కొద్ది నిమిషాల క్రితమే గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితుల నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. గత కొంతకాలంగా ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్కు డ్రగ్స్ను వివిధ మార్గాల ద్వారా తరలించి ఇక్కడ అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు మరోవైపు ఎస్ఓటి, నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా ఈ డ్రగ్స్ యొక్క ముఠాను అయితే మాత్రం అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇందులో చాలా మంది పెడ్లర్స్ ఉన్నారు, మరోవైపు కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. పెడ్లర్స్ అందరూ కూడా డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ కు కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క డ్రగ్స్ కూడా అందజేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో కన్జ్యూమర్స్ తో పాటు పెడ్లర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం కన్జ్యూమర్స్ వారి యొక్క రక్త నమూనాలు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. ఇక డ్రగ్స్ స్వయంగా అమ్మకాలు చేస్తున్నటువంటి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అయితే మాత్రం ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ కూడా చూపించారు. మరికొద్ది సేపట్లో నిందితుల్ని న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ లో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలే బయటపడుతున్నాయి. దాదాపు 20 సార్లకు పైగా బ్లెస్సింగ్ అనేటువంటి ఒక మహిళ 20 సార్లకు పైగానే హైదరాబాద్ లో డ్రగ్స్ ను సప్లై చేసింది, అమ్మకాలు చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ కూడా వెల్లడైంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ దందా కోసం వివిధ మార్గాలను కూడా వెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ట్రైన్స్ లో ప్రయాణం చేశారు, బస్సెస్ లో, మరోవైపు విమానాల్లో సైతం ప్రయాణం చేసి నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ కన్జ్యూమర్స్ కు, మరోవైపు ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డ్రగ్స్ కూడా అమ్మకాలు చేసినట్లు పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఆమెతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి గౌతమ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలక నిందితుడు. ఇతను కమిషన్ బేస్ మీద డబ్బులు తీసుకుంటున్నాడు. డ్రగ్స్ ను సప్లై చేయడంలో కూడా ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు 13.24 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కమిషన్ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత 7 నెలల్లోనే 2.6 కిలోల కొకైన్ ను సరఫరా చేశారన్నట్లుగా ఇప్పటికే కొన్ని పోలీసులు అయితే మాత్రం ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు 13 మంది ఇప్పటి వరకు ఈ యొక్క డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించడం జరిగింది. 13 మంది వాళ్ళ కాల్ లిస్ట్ కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా స్నాప్చాట్, ఇతరత్ర సోషల్ మీడియా వేదికగా వీళ్ళు పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఒక కోడ్ లాంగ్వేజ్ తోటే ఈ యొక్క డ్రగ్స్ ను కూడా వీళ్ళు తీసుకుంటున్నారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో వాట్సాప్ పైన ఎక్కువగా నిఘా ఉండడంతో స్నాప్చాట్ కావచ్చు, ఇతరత్ర షేర్ చాట్ ఇలాంటి చాట్లో వీళ్ళు చాట్ చేసుకుంటే ఎవరికి అనుమానం రాదనేటువంటి ఉద్దేశంతో కూడా అలాంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి గ్రూప్స్ లో కూడా వీళ్ళు ఈ యొక్క దందా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం నిందితులందరికీ కూడా వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరోవైపు కన్జ్యూమ్ చేసినటువంటి కన్జ్యూమర్లందరికీ కూడా వారి యొక్క నమూనాలు తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా కొద్దిమందికి పాజిటివ్ రావడం జరిగింది. మరింత దర్యాప్తు కోసం వారి యొక్క నమూనాలు తీసుకొని ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. రిపీటెడ్ గా ఎవరైనా కూడా డ్రగ్స్ సేవిస్తే వాళ్ళను కూడా ఈ కేసులో ఖచ్చితంగా నిందితులుగా చేరుస్తామని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పదే ఈ కన్జ్యూమ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి 1-2 సార్లు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ రెండోసారి తర్వాత పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా కన్జ్యూమ్ చేసినటువంటి వారిని కూడా నిందితులుగా చేర్చి రిమాండ్కి తరలించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా పదే డ్రగ్స్ సేవించే వాళ్ళు, ముఖ్యంగా పెడ్లర్లతో పాటు కన్జ్యూమ్ చేసేటువంటి వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడైనటువంటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని అతని నుండి కూడా కొంత సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. అతను ఇంకా ఎవరికైనా సప్లై చేశాడన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేస్తున్నారు. వీళ్ళ కాల్ లిస్ట్ కావచ్చు, వాట్సాప్ చాట్, మరోవైపు ఇతరత్ర సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసినటువంటి చాటింగ్లన్నిటిపైన కూడా నిఘా పెట్టారు. కాబట్టి ఈ కేసులో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ గా జరిగినటువంటి ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, ఇందులో సినీ
సినీ ప్రముఖులు కావచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తల యొక్క ప్రమేయం కూడా ఉంది. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కొన్ని ఆనవాళ్ళు లభించాయి, కొన్ని ఆధారాలు లభించాయి. కాబట్టి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.